10ంటికి నిద్రలేచి 11ంటికి మూవీ అంటే ఫాస్ట్గా రెడీ అయిపోయి థియేటర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను నేను. జస్ట్ బికాస్ ఆఫ్ ధనుష్. ఈ మూవీ ట్రైలర్ కూడా నేను చూడలేదు. జీరో ఎక్స్పెక్టేషన్స్తో పోయాను నేను మూవీకి. మూవీ ఎలా ఉందో చూద్దాం. మూవీ స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బట్ అలా అలా వెళ్ళే కొద్దీ మనకి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. హీరో చైల్డ్హుడ్ అంతా బ్లాక్ అండ్ వైట్ అండ్ హీరో పెద్దయ్యాక కలర్లోకి సినిమా వస్తుంది. సో ఇది చాలా మంచి చాలా డీసెంట్గా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ మీదే మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. బట్ ఏ క్యారెక్టర్కి కూడా మనం కనెక్ట్ అవ్వలేం. మూవీలో పక్కన క్యారెక్టర్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ మెయిన్ క్యారెక్టర్ మీద లేదే అని కూడా మనకి డౌట్ వస్తూ ఉంటుంది. డీసెంట్ ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ గురించి బ్రేక్లో ఆలోచిస్తా. సెకండ్ హాఫ్ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుందేమో అని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్ చాలా పూర్ రైటింగ్ ఉంటుంది మూవీలో. చాలా టాపిక్స్ని అలా వదిలేశారు మూవీలో, ఎందుకో అర్థం కాదు. హీరోతో పెట్టుకోవద్దు అని చెప్పి ఫస్ట్ హాఫ్లో ఒక విలన్ చెప్తాడనమాట, ఒక రౌడీతో. బట్ విలన్ ఎందుకు అలా చెప్తాడనేది తెలియదు. మనకు అక్కడే అనిపిస్తూ ఉంటుంది హీరోకి ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందేమో, హీరో క్రూయల్గా ఉంటాడు, నవ్వడు. అలా క్రూయల్గా ఉండేసరికి మనకు అనిపిస్తూ ఉంటుంది హీరోకి ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా, హీరో ఏమన్నా బ్యాక్లో ఎంతమందినో వేసేసాడా అని. బట్ ఎక్కడా మనకు అది కూడా చూపిరు. ఉంటుందో లేదో కూడా క్లారిటీ ఉండదు మూవీలో. ఇక మూవీ మొత్తం డార్క్లోనే ఉంటుంది. ఎలా అంటే మనం ఖైదీ మూవీ చూసాం కదా, సో నైట్ టైమే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం జరిగినా నైటే అన్నీ జరుగుతున్నట్టు ఉంటుంది మూవీలో. సో ఇంకా మూవీస్లో నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాజిటివ్స్ చూసుకుందాం. పాజిటివ్స్ విషయానికి వస్తే విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ అన్నీ నైట్లోనే జరుగుతూ ఉంటాయి. నాకు అంతగా నచ్చదు ఈ మొత్తం నైట్లోనే జరగటం వల్ల. చాలా చాలా చోట్ల మనకి కంటిన్యూటీ అనేది చాలా మిస్ అవుతూ ఉంటుంది. సో యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేశారు. ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ గారు, సందీప్ కిషన్ గారు, ఎస్జే సూర్య గారు, సెలవరాఘవన్ గారు, ఇంకా మన అప్పన్న బాలమురళి గారు, వీళ్ళంతా చాలా బాగా చేశారు యాక్టింగ్ అనేది. సో ఎవరికి కనెక్ట్ అవ్వం మనం. సో అక్కడే మనకి ఇంకా ఓకే అనిపిస్తుంది ఫైనల్కి వచ్చేసరికి మూవీలో. నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా పూర్ రైటింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు ఎక్కడా మనకి కనెక్ట్ అవ్వదు. సాంగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మూవీలో, ఏమీ ఉండదు. సో చూడొచ్చా మూవీ అంటే జస్ట్ వన్ టైం వాచ్ అంతే. మై రివ్యూ ఫర్ దిస్ మూవీ ఈస్ 2.3 out of 5. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.